దేవునికి స్తోత్రాలు, అందరికి వందనాలు. ఎలక్షన్స్కు ముందు ఒక చిన్న వీడియో పెట్టాను. చాలామంది మంచిగా స్పందించారు. అదే వీడియోలో కొంత సారాంశం ఇప్పుడు చెప్తున్నాను. క్రైస్తవులందరూ ఈ వీడియో తప్పకుండా జాగ్రత్తగా చివరి వరకు విని, చిన్న సందేశమే, పెద్ద పెద్ద వీడియోలు ఎవరు చూడడం, అవన్నీ చిన్న వాక్యాలు, చిన్న సందేశాలు మీరు విని అనేకులకు షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. ఏంటి విషయం అంటే, క్రైస్తవ్యం ప్రారంభం నుంచి ఈరోజు వరకు ఆగలేదు, కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కొన్ని ప్రభుత్వాలు వస్తే మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది, చాలా దారుణాలు జరుగుతాయి, చాలామంది భయపడిపోతూ ఉన్నారు. మణిపూర్ సంఘటన గుర్తుపెట్టుకోండి అని చాలామంది చెప్పారు. మణిపూర్ సంఘటన కాదు, ఇంకా చాలా సంఘటనలు జరిగినాయి. అసలు విషయానికి వస్తే వాక్యాధారముగా నేను చెబుతున్న మాట వినండి. ఆది అపొస్తలుల కాలంలో, సంఘ స్థాపన ప్రారంభంలో పేతురు గారిని తీసుకొని వెళ్ళి జైల్లో వేశారు, చంపుదామని. తెల్లారి దేవుడు మరణానికి అప్పచెప్పాడా? అప్పచెప్పలేదే. అది పేతురు గారికి మరణ దినము కాదు, సేవ ఉధృతమయ్యే దినం. తెల్లవారేసరికి మరణానికి అప్పచెప్పలేదు, విడిపించాడు. ఆశ్చర్యకరంగా తనను బహుబలంగా వాడుకున్నాడు. ఇక కాలము పూర్తి అయిన తర్వాత ఎవరమైనా సరే ఏదో ఒక విధంగా మరణానికి మనం అప్పచెప్పుకోవాల్సిందే. యేసుప్రభు వారు తన శిష్యులను మహిమార్థమైన మరణానికి అప్పచెప్పారు. వారి మరణం ద్వారా తన నామాన్ని మహింపరుచుకున్నారు. ఇప్పుడు షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు. వారిని దేవుడు అగ్ని జ్వాలల నుంచి విడిపించి ఆయన నామాన్ని వారి యందు మహింపరుచుకున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోకి వస్తే అక్కడ రంపములతో కోయబడిరి, వారు ఖడ్గము చేత వధించబడిరి, కొరడా దెబ్బలు, హింసలు, రకరకాల మరణాలు వాళ్ళు అనుభవించారు. వారిని దేవుడు మరణానికి అప్పచెప్పి ఆ మరణం ద్వారా దేవుడు తన నామాన్ని మహింపరుచుకున్నాడు. ఈ చిన్న సందేశంలో నేను చెప్తుంది ఏంటంటే, ఏ ప్రభుత్వాలైనా రానివ్వండి, మంచి ప్రభుత్వం వచ్చినా, మన దృష్టికి చెడ్డ ప్రభుత్వం వచ్చినా, క్రైస్తవులకు శ్రమలు ఖాయం. ఇప్పుడు సద్భక్తితో జీవించు వారికి హింస పొందక మానరు అని ఉంది కదా. ఏ ప్రభుత్వం అయినా సద్భక్తితో జీవిస్తూ ఉంటే హింసలు వస్తాయి. ఇది వాస్తవమా కాదా? మరి ఘోరమైన హింసలు వస్తాయండి అంటే రానివ్వండి, చేసేదేముంది. ఆ దేవుడు అలాగూ మన యందు తన నామాన్ని మహింపరుచుకోవాలనుకుంటున్నాడేమో. వస్తే మంచిదే కదా. ప్రశాంతంగా ఉండి సేవ చేసేది వేరు, శ్రమల్లో సేవ చేసేది వేరు. దానియేలు సింహం బోల్లో వేస్తే దేవుడు మరణానికి అప్పచెప్పాడా? తన కాలం అప్పటికి పూర్తి అవ్వలేదు. ఇంకా ఈరోజు ప్రధానంగా చివరిగా నేను చెప్తుంది ఏంటంటే, క్రైస్తవులమైన మనలను మనం పరిశుద్ధపరచుకొని, పవిత్రపరచుకొని, ప్రకాశమానముగా దేవునికి మహిమార్థముగా మారితే, దానియేలు గ్రంథంలో రాయబడిన మాట, అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకొని, పవిత్రపరచుకొని, నిర్మలులను ప్రకాశమానులను అగుదురు. ఇప్పుడు మనం చేయవలసిన మన వంతు ఏంటంటే, నిర్మలంగా మారడం, ప్రకాశమానంగా మారడం. ఇక వాళ్ళు మనల్ని కొట్టనివ్వండి, మందిరాలు కాల్చనివ్వండి, మన ప్రాణం తీయనివ్వండి, ఆ తర్వాత సంగతి. జరగవచ్చు, జరగకపోవచ్చు. మనం దేవునికి యథార్థంగా కనబడితే, నిర్మలంగా కనబడితే, దేవుడు మనల్ని రాజుల గృహాలలో ఉంచి
తన నామాన్ని మహిమపరుచుకొని ఆ తర్వాత మరణానికి అప్పచెప్తాడు. రాజుల గృహాల్లో పెంచుతాడు. నిర్మలమైన భక్తి జీవితం మనలో ఉంటే, యథార్థమైన భక్తి జీవితం మనలో ఉంటే చెయ్యి వేయలేరు. పేతుర్ని జైలు వేశారు. చంపగలిగారా? దానియేలుని చంపగలిగారా? శత్రుఘ్న మేషక అబేద్నెగోను చంపగలిగారా? చంపలేకపోయారు. రాజుల కనులు తెరిపించాడు. ప్రభువు చిత్తం అయితే క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన ప్రభుత్వాలు రావచ్చేమో. దేనికి? క్రైస్తవులను శుద్ధి చేసుకోవడానికి, పొట్టును వేరు చేయడానికి, గట్టి గింజలను వేరు చేయడానికి రావచ్చేమో. రానివ్వండి. జూన్ 12, 14 మరి చాలామంది క్రైస్తవులు ఏ ప్రభుత్వం వస్తుంది ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. మిమ్మల్ని మీరు సరి చేసుకొని రాజకీయ నాయకులకు తొత్తులు కాకుండా ప్రభు పాద సేవకులుగా ఉండి ప్రభు ఏది చెప్తున్నాడో విని అది చేయడానికే మీరు ఇష్టపడండి. తల దిగిపోతే దేవుని నామానికి మహిమ వచ్చింది, కొడితే దేవుని నామానికి మహిమ వచ్చింది. మన రక్తం చెందితే ఇంకొక క్రైస్తవ్యం విస్తరిస్తుంది. ఏమవుతుందండి? కాకపోతే దెబ్బలు కొడతారేమో, మరణం వస్తుందేమో, భయం సహజంగా రావచ్చు. నాకు వస్తుంది అలాగే ఏం జరుగుతుందని. కానీ ప్రభు వాక్యంలో భక్తుల జీవిత చరిత్రలు మనము జ్ఞాపకం చేసుకొని మనల్ని మనం ధైర్యపరుచుకొని ముందుకు సాగిపోవడం తప్పితే వేరే మార్గం లేదు. భయపడి మనం ఏం చేయలేము, పిరికివారిగా మరి ఏం చేయలేము. నిర్మలంగా మారి పవిత్రంగా మారి దేవుని కొరకు ఏదైనా చేయగలుగుతాం. చనిపోవడానికి కదా సాగుకు వచ్చింది. ఇంటి మాటలు చెబుతున్న నాలో కూడా కొంచెం భయం ఉంది. కానీ నన్ను నేను ధైర్యపరుచుకుంటున్నాను. నా ధైర్యమే నేను మీతో పంచుకుంటున్నాను. మరి మీరేం చేస్తారో ఎలా ఉంటారో మీ ఇష్టం. అందరికి వందనాలు. ప్రభు కొరకు నిలవబడి ప్రభు నామాన్ని మహిమపరుస్తారని నమ్ముతున్నాను. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం.